దేవాలయాలు ఎందుకు అభివృద్ధి చెందలేవు? వేములవాడ రాయస్వామి ఏం పాపం చేసిండు? వాళ్ళ కొండగట్టు అంజన స్వామి ఏం పాపం చేసిండు? అక్కడ భక్తులు ఏం పాపం చేసిరు? వాళ్ళ హనుమాన్ జయంతి కనీస సౌకర్యాలుండయి, శివరాత్రి కనీస సౌకర్యాలుండయి. మూర్ఖుడా, సిగ్గుడా, నీ నోరా మోరా యాదగిరిగుట్టను వ్యాపార కేంద్రంగా మార్చి సంవత్సరానికి ఇంత ఆదాయం వస్తుందని చెప్పి వ్యాపార దృక్పథంతో మాట్లాడిన నోరు నీది. నువ్వా హిందుత్వం గురించి మాట్లాడేది? ఎస్, బీజేపీ హిందుత్వం గురించి మాట్లాడుతుంది. బొట్టు పెట్టుకునే హిందువులు, బొట్టు పెట్టుకునే హిందువులు. కానీ బొట్టు పెట్టుకుని నీలాగా నటించే నాస్తికులు హిందువులు కాదు. నువ్వు నాస్తికునివే, ఇక్కడ మేధావి నాస్తికుడే, నువ్వు నాస్తికునివే. హిందుత్వం కోసం ఏం చేస్తామంటే మేమే చేస్తాం. హిందుత్వం కోసం కరీంనగర్ లో బండి సంజయ్ హిందూ ధర్మం కోసం 5 సంవత్సరాలు 7 సార్లు జైలుకు పోయినా. దేశం కోసం, ధర్మం కోసం. కోర్టు దగ్గర చెట్టు అని చెప్పి, చెట్టుకు మసీద్ అంటే రోడ్డుకు అడ్డంగా ఉందని కొట్టాడితే జైలుకు పంపింది మమ్మల్ని అప్పటి ప్రభుత్వం. దుర్గామాత ఉత్సవాలకు కరెంటు కట్ చేస్తే సాయంత్రం 6 నుంచి రాత్రి 12 కరెంటు కడియాలంటే నా హిందువుల పండుగలు అవాంతరం కలిగిస్తారని చెప్పి ధర్నా చేసి జైలుకు పోయినా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ ఓడిపోయిన నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేస్తే పొట్టు ఈ మొత్తం మడదంపి జైలుకు పోయినా. రోడ్డుకు అడ్డుగా ఉన్న ఈదని తొలగించమని చెప్పి కోరితే నీ ప్రభుత్వం తొలగించలే, గత ప్రభుత్వం తొలగించలే, కొట్టాడి జైలుకు పోయినా. నేను మత మార్పులు జరిగితే అడ్డుకుంటే జైలుకు పోయినా. లవ్ జిహాదీకి వ్యతిరేకంగా అమ్మాయిలు కాపాడుకునే ప్రయత్నం చేస్తే మమ్మల్ని కేసులు పెట్టిర్రు. చొప్పదంలో టెర్రరిస్ట్ వచ్చి బ్యాంకు దోపిడీ చేస్తే ఫైట్ చేసింది మేము. జగిత్యాల్లో పీఎఫ్ఐకి వ్యతిరేకంగా ఫైట్ చేసింది మేము. నీ అయ్య చిన్నని, తాత చిన్నని, నువ్వు వచ్చినవా ఎప్పుడన్నా? బైన్సాలో హిందువుల మీద దాడులు జరిగితే, హిందువులను దగ్ధం చేస్తే పోయింది నేను. నువ్వు వచ్చినవా? నీ అయ్య చిన్నని, తాత వచ్చిండా? ఎవడొచ్చిండు? హిందువులు కాదా వాళ్ళు? పదిహేను నిమిషాలు సమయం ఇస్తాను, నరికి చంపి సంకలేసుకొని తిరిగి మన కేసును వీక్ చేసి కేసును కొట్టించేటటువంటి మూర్ఖులు మీరు, చెండాలు మీరు. పర్మిషన్ తీసుకొని రావాలని మీ అయ్య సవాల్ చేస్తే మీ అయ్య తోక ముడుచుకొని అన్ని ముడుచుకొని ఇట్లా అన్నాడు. ఇవాళ నేను పోయినా, మా కార్యకర్తలు పోయినాం అదే భాగ్యలక్ష్మి గుడి దగ్గర ధైర్యంగా వితౌట్ పోలీస్ పర్మిషన్ నీ ప్రభుత్వమే ఉంది. నీ ప్రభుత్వం అనుమతి లేకుండా ధైర్యంగా పోయి భారత్ మాతాకి జై అని చెప్పి ఇదే పాత బస్తీ గడ్డ మీద గర్జించిన, గాండ్రించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏడవేండు నీ అయ్య, ఏడవేండు నీ అయ్య, నువ్వేడవేండు నీ అయ్య ఏడవేండు. ఇలా మేము ధర్మం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీ అయ్యతోని నీ బూతు పేపర్లో నేనే నిక్కార్సైన హిందువు, నిజమైన హిందువు అని కాషాయ వస్త్రాలు వేసుకొని నీ అయ్యతోని హిందువు అనిపించిన ఘనత భారతీయ జనతా పార్టీ.